హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జ్యోతిని. బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్. జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి కనక మహాలక్ష్మి తల్లి దగ్గరికి లాస్ట్ మార్గశిర మాసం లక్షవారం వెళ్ళాను. అమ్మవారు ఇక్కడ చూసారా, ఉయ్యాల్లో చక్కగా కూర్చున్నారు. అయితే అమ్మవారి దగ్గర చాలా చాలా బిజీగా ఉంది. అంటే భక్తులు నిండిపోయి ఉన్నారు. అమ్మవారి గుడంతా అసలు అడుగు పెట్టడానికి కూడా గ్యాప్ లేనంతగా భక్తులు ఉన్నారు ఫ్రెండ్స్. అమ్మవారి దగ్గర మార్గశిర మాసం నెల రోజులు చాలా చాలా బాగా చేస్తారు. అమ్మవారు వచ్చేసి వైజాగ్లో పూర్ణ మార్కెట్లో బురుజుపేట అనే ఏరియాలో ఉంటుంది అమ్మవారు గొప్పతనం చాలా చాలా ఎక్కువండి. అమ్మవారి గురించి 4 మాటల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమ్మవారి గర్భగుడి లోపల ఒక బావి ఉంటుంది. ఆ బావిలో అమ్మవారు సాష్టాదిగా ఉన్న బావి అంటది. అమ్మవారు 100 సంవత్సరాల క్రితము చిన్నపిల్లల రూపంలో బయటకు వచ్చి పిల్లలతో కలిసి ఆడుకునేదట. అది ఎవరికి అర్థమయ్యేది కాదంట. మళ్ళా అమ్మవారు వెళ్ళి బావిలో ఉండేదంట. నైట్కి మార్నింగ్ అంతా ఆడుకునేదంట ఫ్రెండ్స్. అయితే ఎలా తెలిసింది అంటే, కాశీయాత్రకి ప్రయాణించిన ఒక బ్రాహ్మణులైన సముద్రం పక్కనే ఉంటుంది కూడా అమ్మవారు. సముద్రం ఒడ్డుని నడుచుకుంటా వచ్చి కొంచెం ముందుకు వస్తే అమ్మవారు ఉంటుంది. అక్కడ అమ్మవారు బావిలో నీళ్లు తాగడానికి వచ్చారంట. అయితే ఆ బావిలో నీళ్లు తాగడానికి వచ్చిన బ్రాహ్మణులు ఆయన ముందు అమ్మవారు అలా పైకి లేస్తుందంట. ఆయన కొంచెం భయపడి, ఎవరమ్మా మీరు అని అడిగితే, నా పేరు కనక మహాలక్ష్మి, నన్ను తీసి బయట పెట్టి పూజలు చేయండి అని చక్కగా అమ్మవారు చెప్పారంట. అయితే ఆయన కొంచెం భయపడి, అమ్మా నేను కాశీయాత్రకి బయలుదేరాను, నేను కాశీయాత్ర నుంచి వచ్చిన తర్వాత మిమ్మల్ని అలాగే తీసి బయటపెట్టి పూజ చేస్తానన్నారట. అప్పుడు అమ్మవారు ఆగ్ర రూపంలో అమ్మవారికి కోపం వచ్చిందంట. ఆయన అలా అనేటప్పటికి కత్తి తీసుకొని అలా పైకెత్తిందంట అమ్మ. అప్పుడు బ్రాహ్మణులైన భయపడిపోయి, నీ కాశీయాత్ర ప్రయాణిస్తున్న పరమేశ్వరా అన్నారంట. ఆ టైంలో పరమేశ్వరుడు ప్రత్యక్షంగా కనిపించి అమ్మవారి చెయ్యి ఖండించారంట. అప్పుడే అమ్మవారికి కోపం తగ్గిందంట. అప్పుడు అమ్మవారు శిల రూపంలో మారిపోతే ఆ శిలను తీసి బయట పెట్టి 4 రోడ్లు మధ్యలో పెట్టి పూజలు చేశారంట. అప్పుడు ఆ బ్రాహ్మణులైన అమ్మవారిని కొలిచారంట ఫ్రెండ్స్. అయితే అప్పుడు విశాఖపట్నం నగర ప్రజలందరూ కూడా అమ్మవారిని అత్యంత వైభోగంగా కొలవడం మొదలుపెట్టారంట. అమ్మవారికి పైన కప్పు ఉండదండి. పైన కప్పు ఎందుకు ఉండదంటే, అమ్మవారికి చాలాసార్లు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా అసలు విగ్రహము. ఆ అసలు విగ్రహానికి వెండిది మనకి ఇలా అమ్మవారు రూపం సేమ్ ఇలాగే అసలు విగ్రహం ఉంటుంది. పైన అలాగే చేయించి వెండిది కవచం తొడిగారనమాట. చూడండి, ఎవరి శక్తి మేర వాళ్ళు నీళ్లు పోస్తారు, పాలు పోస్తారు, పసుపు నీళ్లు పోస్తారు, కుంకుమ నీళ్లు పోస్తారు, ఒట్టి నీళ్లు కూడా పోస్తారు అమ్మవారికి. ఎంత మహిమో కదా అమ్మవారి మహిమ. అయితే అమ్మవారు 4 రోడ్లు మధ్యలో పెట్టారు కదా విగ్రహము. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి విగ్రహాన్ని తీసి పక్కకు పెట్టారంట. 4 రోడ్ల మధ్యలో విగ్రహం ఉండకూడదని. అప్పుడు విశాఖపట్నం అంతా కూడా ప్లేగు వ్యాధి అనే జబ్బు వచ్చిందంట. అప్పుడు అమ్మవారి మహిమే ఇది, అమ్మవారిని తీయడం వల్లే ఇలా ప్లేగు వ్యాధి అని జబ్బు వచ్చిందని చెప్పి అమ్మవారు ఒకరి కల్లో కనిపించి చెప్పడంతో మళ్ళా అమ్మవారిని యథాస్థానంలో పెట్టి పూజలు చేసడం మొదలుపెట్టారంట. అప్పుడు అందరికీ కూడా ప్లేగు వ్యాధి అనే జబ్బు తగ్గిపోయి ప్రశాంతంగా అయిపోయిందంట విశాఖపట్నం అంతా కూడా. అమ్మవారి మహిమ ఎంతుందో కదా ఫ్రెండ్స్, చాలా చాలా గొప్పగా ఉంది కదా. అమ్మవారిని కొలిసిన వారికి కొంగు బంగారం అయిపోతుందట. లక్షవారము అమ్మవారికి చాలా ప్రీతి రోజులట.
అంటే గురువారము. అమ్మవారికి కప్పు ఎందుకు వేయరంటే ఆకాశం వద్దంట. అమ్మవారికి చాలాసార్లు గుడి కట్టాలని చూస్తే అమ్మవారు ఎంతోమందికి ఒప్పుకోలేదంట. అంటే ఏదేదో జరిగిందంట, అందుకు భయపడిపోయి ఆగిపోయారంట. అప్పుడు అమ్మవారు కల్లో కనిపించి, నాకు కప్పు వేయటానికి లేదు, ఎండకి ఎండడమే, వానకు తడవడమే, నాకు ఆకాశమే అద్దు, 24 గంటలు గుడి ముయ్యకూడదు, గుడి ఓపెన్లో ఉండాలని చెప్పిందంట కనక మహాలక్ష్మి తల్లి. ఆ తల్లి పాలు పోసేవాళ్ళు, నీళ్లు పోసేవాళ్ళు, పంచామృతాలు వేసేవాళ్ళు, ఫ్రూట్స్ పిండేస్తారు ఇట్లా అమ్మవారి పైన పంచామృతాలలాగే, అంటే ఇలా క్రష్ చేస్తారనమాట. ఆ తల్లి ఎంత గొప్ప తల్లో కదా, ఎంత అసలు నేను ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు అంత మహిమ. అసలు గుడి కట్టకుండా ఉండే, పైన కప్పు లేకుండా ఉండే అమ్మవారు ఆ లక్ష్మీదేవి ఈ రూపంలో, కనక మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది విశాఖపట్నంలో. మీరు ఎవరైనా వైజాగ్ వచ్చారంటే తప్పనిసరిగా అమ్మవారిని దర్శించండి. అమ్మవారి కృప మాకే కాకుండా మీ అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే మార్గశిర మాసంలో నెల మొత్తం కూడా ఇలా లైటింగ్ పెట్టి అమ్మవారికి ఎంత అత్యంత వైభవంగా చేస్తారనమాట. క్యూ ఇప్పుడు నేను దాదాపు ఎంత దూరం నడిచొచ్చాను, దగ్గర 3 కిలోమీటర్ల వరకు క్యూ ఉంది. నైటు ఈ వీడియో నేను తీసింది మిడ్ నైటు 11:30కి తీశాను ఈ వీడియో. చూడండి, వీళ్ళకైతే తెల్లవారుజామున 3 గంటల వరకే పట్టేటట్టుంది క్యూలో ఉండే వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్స్. నేనైతే విఐపి దర్శనంకి వెళ్ళామన్నమాట మేము. అసలు 500 టికెట్కి వెళ్ళినా కూడా చాలా రష్గా ఉంది అమ్మవారి దగ్గర. అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే మార్గశిర మాసంలో 4 లక్షవారాలు పంచామృత టికెట్ చేయించుకుంటే 7,500 అంటండి ఒక టికెట్టు. మామూలుగా చేయించుకుంటే 2,500 అంట. ఆ ఒక్క నెల తప్పించి మిగతా రోజులు చేయించుకుంటే అదే టికెట్ 1,050 రూపాయలు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా అమ్మవారి దర్శనానికి వెళితే అమ్మవారు ఖచ్చితంగా కొంగు బంగారం చేస్తుంది. అమ్మవారి గొప్పతనం అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. ఈ 2025 సంవత్సరంలో మనం అడుగుపెట్టిన సందర్భం అంటే మా హాస్పిటల్ ముందు ఇలా ముగ్గు వేసాను ఫ్రెండ్స్. ఇది మాది జ్యోతి సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ పేరు చూడండి, నా పేరే ఉంటుంది. ఇదంతా కూడా అమ్మవారి దయ వల్లే, అమ్మవారి పెట్టిన భిక్షమే అనుకుంటున్నా నేను. అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాతే మా డాక్టర్ గారు 2 హాస్పిటల్ పెట్టారు. మా శక్తి కొంది మేము పెట్టగలిగాము అమ్మవారి ఆశీస్సులతోటి. సో అమ్మవారి గొప్పతనం నాకు తెలిసింది, నాకు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు అందించాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా తప్పకుండా వైజాగ్ వస్తే అమ్మవారిని దర్శించండి. అమ్మవారి కృపకి పాత్రలుగా అండి. అమ్మవారి కృపాకరుణ కటాక్షం మీ అందరికీ కలగాలని, మీ అందరితోటి నాకు కూడా కలగాలని మీ అందరు దీవించండి. అయితే ఇప్పుడు అమ్మవారి గొప్పతనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు జనవరి 1 రోజు మా అపార్ట్మెంట్లో చిన్న పార్టీ లాగా చేసుకున్నారు. సో మేమైతే 2 హాస్పిటల్లో నాకు వర్కర్స్ ముగ్గేస్తే నచ్చదు, నా చేతులతో నేనే ముగ్గేయటం అంటే నాకు చాలా ఇష్టం. సో ఆ రోజు నైటు నేను 2 హాస్పిటల్లో ముగ్గేసుకొని తర్వాత పేషెంట్లు చూసుకొని మా డాక్టర్ గారు నేను ఇంటికి వెళ్ళేసరికి 11:35 అయిపోయింది. అప్పటికే మా అపార్ట్మెంట్లో అన్ని ఆటలు పాటలు వీళ్ళన్నీ ఎంజాయ్ చేశారంట బాగా, మా పైన మా కింద ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో అందరూ చూడండి చక్కగా రెడీ అయ్యి వచ్చారు. నేను మాత్రం నైటీతో కిందకు వచ్చాను, ఎందుకంటే కొంచెం మా పెద్ద మామయ్య కూడా కొంచెం బాగాలేదు, మా నాన్నగారికి కూడా చిన్నది బాగాలేదు. సో ఇవన్నీ నాకు కొంచెం వాళ్ళకి, మా నాన్నగారికి అయితే సెట్ అయింది, మా మామయ్యకి కొంచెం బండిపై నుంచి పడిపోయారు పాపం. సో మేము అంతగా చేసుకోవాలనిపించలేదు నాకు. మా డాక్టర్ గారు అయితే అసలు కిందకే రాలేదు, అక్కడ అందరూ లేడీసే ఉన్నారు. మా అపార్ట్మెంట్లో జెంట్స్ అందరూ పడుకొని నిద్రపోతున్నారట. ఇంకా ఆయన కూడా కిందకి రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట. అందరు పిలిచారు, రాజ్యోతి రామ్మ మీరు కూడా రండి అనేసి పెద్దవాళ్ళంతా. ఏమి చూసారా ఆంటీ గారు, ఈ ఆంటీ గారి గురించి మీకు స్పెషల్గా చెప్పాలి. 73 సంవత్సరాలండి ఆంటీ గారి వయసు. ఆంటీ గారు 73 సంవత్సరాల వయసులో ఎంత యాక్టివ్గా ఉంటారో ఆమె రోజు వాకింగ్ చేస్తారు, చాలా చక్కగా ఉంటారు. ఏమైనా సరే అప్పుడు పెద్దవాళ్ళకి చాలా ఆ తిండి వేరు, అది వేరు కదా ఫ్రెండ్స్. మనము ఇప్పుడు తీసుకునే తిండి జంక్ ఫుడ్ అంతా మనం ఆరోగ్యంగా
ఉండం. వాళ్ళు ఈ వయసులో ఆమె ఈ టయాన్ని కూడా మేల్కొని 73 సంవత్సరాల వయసులో ఎంత చక్కగా కబుర్లు చెప్తే ఎంత బాగుందో. నిజంగా ఆమె అలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలా అందరూ కూడా పార్టీ చేసుకున్నారు. కేకులు 2 తెప్పించారు, కేకులు కట్ చేశారు, డ్రింక్ బాటిల్స్ తెప్పించారు. మీ నవ్వకూడదు, నవ్వకుండా పర్ఫెక్ట్గా. చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో. నేనైతే వాళ్ళు లాస్ట్లో ఇంక వెళ్ళిపోయేటప్పుడు అందరూ వెళ్ళిపోనిచ్చి అలా డ్యాన్స్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే. నాకు డ్యాన్స్ అంతా రాదండి, చేసిన వాళ్ళైనా మనం చూసి ఆనందపడాలి కదా. అయితే ఇంకా ఎర్లీ మార్నింగు న్యూ ఇయర్ రోజు 31st నైట్ అలా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ లేసాను. ఒక్కసారిగా నాకు మా హస్బెండ్ వచ్చి చెప్పారనమాట. షాక్ అయిపోయాను నేనైతే. అసలు మొత్తం కప్పేసింది అది మంచు. అసలు ఇంత మంచు కప్పాడు నేను ఫస్ట్ టైం చూశానండి. నేను మార్నింగ్ 7:30కి లేసాను నిద్ర. 8 o'clock అయినా కూడా అసలు మొత్తము కప్పేసేసింది మంచు అంతా. అసలు ఏమి కనిపించలేదు. 8 గంటలకేమో చిన్నది లైట్గా ఇంటి పక్కనున్న చెట్లు కనిపించాయి. ఆ తర్వాత అంతా అసలు మొబ్బు వచ్చి కింద పడిపోయినట్టు అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. అమ్మో ఇదేంటి ఇంత ఘోరంగా ఉందా అనిపించింది. చూడండి మీరు, చూపిస్తాను ఇప్పుడు నేను. సో నాకు సపోర్ట్ చేయండి. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఒక లైక్ కూడా ఇచ్చేయండి నా వీడియో నచ్చినట్లయితే. చూశారు కదా మంచు ఎలా కప్పేసిందో. చూడండి ఈ ఫ్లవర్స్, ఈ చెట్లు తప్పక ముందైతే అసలు ఏమి పక్కనైతే అన్ని తోటలు, తాడి చెట్లు అవన్నీ కనిపిస్తాయి మా ఇంటికి దగ్గరలో, మా అపార్ట్మెంట్కి. కానీ ఏమీ కనిపించలేదు. నాకు ఆశ్చర్యం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంత మంచు అయితే నేను ఫస్ట్ టైం చూశానండి. ఏదో మంచు కొండల్లో ఉన్నట్టు అనిపించింది డైరెక్టర్ లైవ్ చూస్తే. నాకైతే ఆశ్చర్యం అయిపోయింది. సో అదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్. అందుకే చిన్న వీడియో తీశాను. సో నా వీడియో నచ్చింది కదా. థ్యాంక్ యూ.